వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రపంచ పటంపై ఇప్పుడు మిడిల్ ఈస్ట్ ఒక అగ్నిపర్వతంలా మారుతుంది. ఏ క్షణంలో ఎవరి వైపు నుండి మిసైళ్లు దూసుకువస్తాయో, ఏ దేశం ఎవరిపై యుద్ధం ప్రకటిస్తుందో తెలియని భయంకరమైన ఉత్కంఠ వాతావరణం నెలకొంది. దశాబ్దాలుగా అమెరికా, ఇరాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే శత్రుత్వం కొనసాగుతూనే ఉంది. కానీ 2026 నాటికి ఈ శత్రుత్వం మునుపెన్నడూ లేనంతగా తారాస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ నుండి డొనాల్డ్ ట్రంప్ తాజాగా జారీ చేసిన ఒక సంచలన ప్రకటన ఇరాన్ పునాదులను కదిలిస్తోంది. ఇరాన్ ముందు ట్రంప్ కేవలం 2 ఆప్షన్లు మాత్రమే ఉంచారు. ఒకటి, అమెరికా చెప్పినట్లు విని ఎప్పటికీ అణ్వాయుధాలు తయారు చేయబోమని శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం, లేదా 2, అమెరికా సైన్యం చేతిలో పూర్తి స్థాయి నాశనాన్ని చవిచూడటం. ఇది కేవలం ఒక హెచ్చరిక కాదు, ఒక పవర్ఫుల్ దేశం ఇచ్చిన ఫైనల్ అల్టిమేటం. అమెరికా, ఇరాన్ మధ్య అసలు గొడవంతా అణుబాంబు చుట్టూనే తిరుగుతుంది. ఇరాన్ ఎప్పటికైనా అణుబాంబును తయారు చేసి తమ మిత్ర దేశమైన ఇజ్రాయెల్ పై ఉపయోగిస్తుందని అమెరికా భయం. అందుకే ఎప్పటికప్పుడు ఆంక్షలు విధిస్తూ ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. అయితే తాజా ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం ఇరాన్ దాదాపు 60% పైగా యురేనియం శుద్ధిని పూర్తి చేసిందని, మరో కొన్ని వార్తల్లోనే వారు అణుబాంబును తయారు చేసే సామర్థ్యాన్ని సాధించబోతున్నారని అమెరికాకు పక్కా సమాచారం అందింది. సరిగ్గా ఈ సమయంలోనే ట్రంప్ రంగంలోకి దిగారు. ఇరాన్ పాలకులకు ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. ఇరాన్ ముందు ట్రంప్ 2 ఆప్షన్లు మాత్రమే ఉంచారు. ఒకటి, అమెరికా చెప్పినట్లు విని ఎప్పటికీ అణ్వాయుధాలు తయారు చేయబోమని శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం. రెండోది, అమెరికా సైన్యం చేతిలో పూర్తి స్థాయి నాశనాన్ని చవిచూడటం. ఇది ట్రంప్ ఇరాన్కు ఇచ్చిన ఫైనల్ అల్టిమేటం. డెడ్ లైన్ విధిస్తూ మీరు మీ అణు కార్యక్రమాలను పూర్తిగా నిలిపివేసి అమెరికా అంతర్జాతీయ బృందాల తనిఖీలకు అంగీకరించాలని ట్రంప్ హెచ్చరికలు చేశారు. అలా కాకుండా మీ పాత పద్ధతిలోనే వెళితే మాత్రం ఇరాన్లోని భూగర్భ అణు కేంద్రాలను, మిలిటరీ బేస్లను మా బంకర్ బస్టర్ బాంబులతో నామరూపాలు లేకుండా చేస్తామని, మీ ప్రభుత్వం కుప్పకూలిపోవడం ఖాయమని ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికా లాంటి అగ్రరాజ్యం ఇంత ఘాటైన వార్నింగ్ ఇస్తే ఇరాన్ సైన్యం భయపడి వెనక్కి తగ్గుతుందా? అస్సలు లేదు. ఇరాన్కు చెందిన ఎలైట్ మిలిటరీ ఫోర్స్ అయిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కి చెందిన మిలిటరీ అధికారులు, ఉన్నత కమాండర్లు ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. మా సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయాలని చూస్తే అమెరికా ఊహించని మూల్యం చెల్లించుకోక తప్పదు అని ఇరాన్ మిలిటరీ అధికారులు కౌంటర్ వార్నింగ్ ఇచ్చారు. అణు కేంద్రాలను రక్షించుకోవడానికి ఇరాన్ సైన్యం ఇప్పటికే తమ క్షిపణి వ్యవస్థలను, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను అప్రమత్తం చేసింది. అంతేకాదు, ఇరాన్ దగ్గర ఉన్న అతిపెద్ద ఆయుధం హర్ముజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాలలో 20% పైగా ఆయిల్ ట్యాంకర్లు ఈ సముద్ర మార్గం గుండానే ప్రయాణిస్తాయి. ఒకవేళ అమెరికా దాడి చేస్తే ఇరాన్ సైన్యం ఆ సముద్ర మార్గాన్ని పూర్తిగా బ్లాక్ చేస్తుంది. అమెరికాకు మద్దతు ఇచ్చే అరబ్ దేశాలలోని అమెరికన్ మిలిటరీ బేస్ల మీద కూడా ఇరాన్ మిసైల్ దాడులు చేయడానికి సిద్ధంగా ఉందని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ యుద్ధం కేవలం అమెరికా, ఇరాన్లకు మాత్రమే పరిమితం కాదు. ఇది యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తుంది. ట్రంప్ ఇచ్చిన ఈ అల్టిమేటంతో ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో కీలకమైన అరబ్ దేశాలు ఓపీఈసీ అలియన్స్ నుండి బయటకు వచ్చిన పరిణామాలతో చమురు మార్కెట్ ఇప్పటికే కొంత అస్థిరంగా ఉంది. దానికి తోడు ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో యుద్ధం వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు రెట్టింపు అవుతాయి. దీని ప్రభావం ఖచ్చితంగా భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల మీద పడుతుంది. రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతాయి. మరోవైపు చైనా, రష్యాలు ఈ యుద్ధంలో ఇరాన్కు వెనుక ఉండి ఆయుధాలు, టెక్నాలజీ సపోర్ట్ ఇచ్చాయని అమెరికా అనుమానిస్తోంది. ఇదే జరిగితే ఇది కేవలం ఒక ప్రాంతీయ యుద్ధంగా మిగిలిపోదు, ముమ్మాటికి 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. యుద్ధం ఎవరికి లాభం చేకూర్చదు, కానీ దేశాల అహాలు, భౌగోళిక రాజకీయ ఆధిపత్య పోరు చివరకు అమాయకపు ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటాయి. ట్రంప్ ఇచ్చిన ఈ డెడ్ లైన్ కు ఇరాన్ తలొగ్గి శాంతి ఒప్పందం వైపు అడుగులేస్తుందా, లేక యుద్ధాన్ని ఎంచుకొని మిడిల్ ఈస్ట్ ను మళ్లీ రక్తసిక్తం చేస్తుందా అన్నది రాబోయే కొద్ది రోజుల్లో తెలియనుంది.